టీఎస్ దోస్త్ ద్వారా ఎవరైతే డిగ్రీ చేద్దాం అనుకుంటున్నారో మనకు ఆల్రెడీ 3 ఫేజెస్ అయిపోయినాయి. 3 ఫేజెస్ తర్వాత ఏవైతే ఫేజ్ 1 ఫేజ్ 2లో సీట్స్ మిగిలాయో దానికి సంబంధించిన స్పెషల్ ఫేజ్ కూడా రిలీజ్ అయిపోయింది, డేట్ కూడా అయిపోయింది. సో చాలా స్టూడెంట్స్ డౌట్స్ అడగడం జరుగుతుంది కాబట్టి నేను ఈ రోజు టీఎస్ దోస్త్ హెల్ప్ డెస్క్ కి కాల్ చేయడం జరిగింది. సో దట్ మీకున్న డౌట్స్, సో కమెంట్ సెక్షన్ లో ఉన్న అన్ని డౌట్స్ లో కామన్ డౌట్స్ ని తీసుకొని నేను వారికి కాల్ చేయడం జరిగింది. సో మీరు ఇక్కడ డిస్ప్లే మీద కూడా చూస్తున్నారు, ఈ రోజే కాల్ చేశాను. మొన్న కూడా ఒక 3 days బ్యాక్ కూడా చేశాను, కానీ సేమ్ రెస్పాన్స్ వచ్చింది కాబట్టి మీకున్న డౌట్స్ 1 by 1 నేను క్లారిఫై చేయడం జరుగుతుంది. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి నెక్స్ట్ ఫేజ్ ఎప్పుడు ఉంటుంది? లైక్ ఇప్పుడు మనకు స్పెషల్ ఫేజ్ అయిపోయింది. స్పెషల్ ఫేజ్ తర్వాత కూడా ఎన్ని అయితే మొత్తం గవర్నమెంట్ కాలేజ్ కానీ ప్రైవేట్ కాలేజెస్లో సీట్స్ మొత్తం మిగులుతాయి కదా, ఆ మిగిలిన సీట్స్కి మళ్ళీ ఒక నోటిఫికేషన్ అయితే వస్తుంది. కాకపోతే ఇంకా అప్డేట్ చేయలేదు వాళ్ళు. అంటే నెక్స్ట్ ఫేజ్ మళ్ళీ స్పెషల్ ఫేజ్ పెడతారా, మళ్ళీ స్పాట్ అడ్మిషన్స్ పెడతారా, ఇంకా ఐడియా లేదన్నారు వాళ్ళు. అంటే వాళ్ళే ఇంకా డిసైడ్ అవ్వలేరు కాబట్టి మనము కన్ఫర్మ్గా చెప్పలేము. ఉంటుందా, మరి ఉంటే స్పాట్ అడ్మిషన్ ఉంటుందా, స్పెషల్ ఫేజ్ ఉంటుందా చెప్పలేము. అందుకే నేను చాలా మందికి అప్డేట్ చేయలేరు, ఇంకా అప్డేట్ చేయలేరు అంటే చాలా మంది టెన్షన్ పడుతున్నారు కాబట్టి నేను 4 days బ్యాక్ అడిగిన. 4 days బ్యాక్ అడిగినా సేమ్ చెప్పారు. అంటే మనకి ఎంసెట్ కౌన్సిలింగ్, బి ఫార్మసీ కానీ వేరే కోర్సెస్కి అండ్ మన డిగ్రీకి లింక్ ఉంటుంది. ఎందుకంటే అక్కడ సీట్ రాని వాళ్ళు డిగ్రీ చేసుకోవచ్చు కాబట్టి వాళ్ళు ఇప్పుడే డెసిషన్స్ తీసుకోరు. డిగ్రీ అనేది అందరికి కామన్గా ఉంటుంది కాబట్టి అది అందరికి ప్రొవైడ్ చేయాలని లేట్ చేస్తారు. సో ఇది ఒక్కటి అర్థం చేసుకోండి, ఫస్ట్ అప్డేట్ చేయలేరు ఇంకా స్పాట్ అడ్మిషన్స్ ఆర్ మనకు లైక్ ఇంకొక ఫేజ్ అది ఇంకా అప్డేట్ చేయలేరు. ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ వచ్చేసి ఇంట్రా కాలేజ్ ఫేజ్ అండి. సో ఇంట్రా కాలేజ్ ఫేజ్ అంటే కొందరికి తెలియదు. సో ఇంకొకసారి చెప్తున్నా, ఇంట్రా కాలేజ్ ఫేజ్ అంటే సపోజ్ మీకు ఒక కాలేజ్ వచ్చింది, కాలేజ్ నచ్చింది, కాకపోతే మీకు నచ్చని కోర్స్ వచ్చింది ఏదో ఒకటి. సపోజ్ అది మీరు చేంజ్ చేసుకోవాలనుకుంటున్నారు, అదే కాలేజీలో ఉండి వేరే కోర్స్ చేంజ్ చేసుకోవాలంటే మనకు దాన్నే ఇంట్రా కాలేజ్ ఫేజ్ అంటారు. సో అది కూడా ఉంటుందా లేదా అని అడిగాను, కానీ దాని మీద కూడా క్లారిటీ లేదు. సో ఎవరైతే ఫేజ్ 1 ఫేజ్ 2 ఫేజ్ 3 లో సీట్ వచ్చి కన్ఫర్మ్ చేసుకున్నారు కదా, వాళ్ళకైతే ఎలిజిబుల్ లేదన్నారు. ఎవరైతే స్పెషల్ ఫేజ్లో ఇప్పుడు సీట్ తీసుకుంటారు కదా, వాళ్ళకు ఇస్తే ఇవ్వచ్చు, అండ్ కన్ఫామ్గా ఇంట్రా కాలేజ్ ఫేజ్ ఉంటుందా ఉండదా కూడా చెప్పలేరు. సో ఇది కూడా వాళ్ళు అప్డేట్ చేయలేరు కాబట్టి వాళ్ళు అప్డేట్ ఇచ్చే వరకు వెయిట్ చేయండి. సెకండ్ పాయింట్, మీకు ఇప్పుడు నాకు కోర్స్ నచ్చలేదంటే మెయిన్గా వాళ్ళు సీట్స్ దేని మీద ఇస్తారు? ఒకటి ఇంటర్మీడియట్ మార్క్స్ మీద ఇస్తారు. సో సపోజ్ మీకు ఇంటర్మీడియట్ మార్క్స్ తక్కువ రావడం వల్ల మీకు నచ్చిన కోర్స్ రాలేదు. సో అది చాలా మంది లైక్ మీకు ఫస్ట్ ఇంపార్టెంట్ మీకు కాలేజ్కి ఇస్తున్నారా కోర్స్కి ఇస్తున్నారా ఒకసారి డిసైడ్ అవ్వండి. మీకు మంచి కోర్స్ రాలేదంటే మీ యొక్క ఇంటర్మీడియట్ మార్క్స్ కొన్ని తక్కువ ఉండడం వల్లనే మీకు మంచి కోర్స్ రాలేదు. సో అది చాలా మంది అర్థం చేసుకుంటలేరు. వాళ్ళు ఇంట్రా కాలేజ్ ఫేజ్ పెడతారా పెట్టరా ఇంకా అప్డేట్ చేయలేరు కాబట్టి కొద్దిగా వెయిట్ చేయండి. అండ్ స్పాట్ అడ్మిషన్స్ వేరు, మళ్ళీ స్పెషల్ ఫేజ్ వేరు. స్పాట్ అడ్మిషన్స్ అంటే మీకు ఫీజు రియంబర్స్మెంట్ రాదు. ఏదైతే గవర్నమెంట్ నుంచి వస్తుందో మనకు ఫీజు రియంబర్స్మెంట్ మీకు డిగ్రీలో అది రాదు. అదే స్పెషల్ ఫేజ్ అనుకుంటే ఉన్న సీట్స్ ని మళ్ళీ ఇంకొక ఫేజ్ లాగా కండక్ట్ చేస్తే మీకు ఫీజు రియంబర్స్మెంట్ వస్తుంది. సో ఈ డౌట్ కూడా నేను అడిగా. ఇప్పుడు మిగిలిన సీట్స్ ని మీరు స్పాట్ అడ్మిషన్ కింద పెడతారా, లేదంటే ఇంకొక స్పెషల్ ఫేజ్ పెడతారా? సార్ మరి ఇలా స్పెషల్ ఫేజ్ పెడితే వాళ్ళకి ఫీజు రియంబర్స్మెంట్ వస్తుంది, స్పాట్ అడ్మిషన్స్ పెడితే వాళ్ళకి ఫీజు రియంబర్స్మెంట్ రాదంటే ఇంకా మనకు కన్వీనర్ సార్ వాళ్ళు ఉంటారు కదా, టీఎస్ ఎంసెట్ అండ్ బి ఫార్మసీ వాళ్ళ అన్నీ అయిపోయినాక వాళ్ళ సీట్స్ మిగులుతాయి కదా, దాని తర్వాతనే డిగ్రీకి సంబంధించిన డెసిషన్ తీసుకుంటారు అని అన్నారు వాళ్ళు. సో మీరు కొద్దిగా ఒక 1 week ఆగండి. 1 week తర్వాత కానీ ఈ వీక్లో అప్డేట్ వస్తే కంపల్సరీగా ఇస్తాను. సో ఇంకా అప్డేట్స్ అయితే రాలేవు. నెక్స్ట్ వచ్చేసి కాలేజ్ నచ్చలేదు. సో చాలా మంది కాలేజ్ నచ్చలేదు, కోర్స్ నచ్చలేదు అంటున్నారు. సో మెయిన్గా మీకు ఇంటర్మీడియట్ మార్క్స్ మీదనే కాలేజ్ కానీ కోర్స్ వచ్చింది. సో మీకు తక్కువ ఉంటే అది ఇక మనం ఏం చేయలేమండి. ఫస్ట్ థింగ్ ఏంటంటే 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి నచ్చకపోయినా ఆ కోర్స్ అన్న చేయాలి. సెకండ్ ఆప్షన్ వచ్చేసి మనము అడ్మిషన్ క్యాన్సిల్ చేసుకోవచ్చు. ఫస్ట్ పాయింట్. సో అడ్మిషన్ క్యాన్సిల్ అంటే సపోజ్ మీకు ఫేజ్ 1 ఫేజ్ 2 ఫేజ్ 3 ఆల్రెడీ వచ్చిన వాళ్ళు, ఇప్పుడు సీట్ రాని వాళ్ళు, అసలు నాకు కాలేజ్ నచ్చలేదు, నాకు కోర్స్ నచ్చలేదు, నేను అడ్మిషన్ క్యాన్సిల్ చేసుకుని అన్న వాళ్ళు మాత్రమే మీరు ఏ కాలేజ్ అయితే అలాట్ అయిందో ఆ కాలేజ్కి వెళ్ళి టీసీ తీసుకోవాలి. అంటే నేను మీ కాలేజ్లో అడ్మిషన్ క్యాన్సిల్ చేసుకుంటున్నా అని అతనికి లెటర్ ఇచ్చి లైక్ టీసీ తీసుకోవాలి. మీరు ఏదైతే ఒరిజినల్ టీసీ ఇచ్చారో ఆ టీసీ తీసుకుంటే మీ యొక్క దోస్త్ ఐడి డిలీట్ చేయించుకోవాలి. సో వాళ్ళు ఏమన్నారంటే మీరు డిలీట్ చేయించుకోకపోయినా టీసీ తీసుకుంటే వాళ్ళు అప్డేట్ చేస్తారు. ఏ కాలేజ్ అయితే ఉందో, ఎగ్జాంపుల్ మీకు ఒక కాలేజ్ వచ్చింది,
మీకు కోర్స్ నచ్చలేదు, కాలేజ్ నచ్చలేదు, ఇప్పుడు ఇప్పుడు టీసీ మీరు ఆ కాలేజ్కి వెళ్ళి తీసుకుంటే వాళ్ళు అప్డేట్ చేస్తారు, పలానా కాలేజ్ నుంచి ఇంతమంది స్టూడెంట్స్ అడ్మిషన్ క్యాన్సిల్ చేసుకున్నారు, నెక్స్ట్ ఫేజ్లో వాళ్ళకి వేరే కొత్త వాళ్ళని అలొకేట్ చేస్తారు. సో ఫస్ట్ పాయింట్, ఎవరికైతే కాలేజ్ నచ్చలేదో, కోర్స్ నచ్చలేదో, ఇంట్రా కాలేజ్ ఫేజ్ ఉంటుందో ఉండదో తెలియదు కాబట్టి ఓన్లీ కాలేజ్ నచ్చలేదు నాకు అనుకున్న వాళ్ళు, సపోజ్ మీకు ఇష్టం లేకుంటే కాలేజ్ నుంచి అడ్మిషన్స్ క్యాన్సిల్ చేసుకోవచ్చు టీసీ తీసుకొని. నెక్స్ట్ ఫేజ్ ఉంటుంది కాబట్టి మీరు వెయిట్ చేయొచ్చు, అదొక ఆప్షన్ ఉంది. లేదు నేను ఓపెన్ డిగ్రీ కూడా వేసుకోవచ్చు. ఓపెన్ డిగ్రీ మనకు అంబేద్కర్ యూనివర్సిటీలో ఉంది, ప్రొఫెసర్ జి రామరెడ్డి డిస్టెన్స్ ఎడ్యుకేషన్ ఉంది, కాకతీయ యూనివర్సిటీలో ఉంది. సో మీకు నచ్చిన కోర్స్ తక్కువ ఫీజులో ఇంట్లో ఉండి చదువుకునే ఫెసిలిటీ కూడా ఉంటుంది. కానీ రెగ్యులర్ డిగ్రీనే ఎవరైతే చేద్దాం అనుకుంటున్నారో, నాకు కాలేజ్ నచ్చలేదు అనుకుంటే ఒకటే ఆప్షన్ ఉంది, నచ్చకున్నా అందులోనే చేయొచ్చు, లేదు అంటే అడ్మిషన్ క్యాన్సిల్ చేసుకొని స్పాట్ వస్తే స్పాట్లో వెళ్ళాలి, లేదు ఇంకొక ఫేజ్ పెడితే ఇంకొక ఫేజ్లో వెళ్ళాలి. సో మనకు తెలియదు కాబట్టి మీరు వెయిట్ చేయాలి. ఇంకొక పాయింట్ ఏంటంటే, మీరు టీసీ క్యాన్సిల్ చేసుకోకుండా నేను అందులో పార్టిసిపేట్ చేయవచ్చా అంటే చేసుకోరాదు, ఎందుకంటే మీకు ఆల్రెడీ ఒక సీట్ బుక్ అయిపోయింది. ఇక్కడ మెయిన్ పాయింట్ ఇది అర్థం చేసుకుంటలేరు. మీకు ఆల్రెడీ ఒక సీట్ ఉన్నప్పుడు మీరు ఎలాంటి ఫేజెస్లో అప్లికేబుల్ కాదండి. మీరు ఎప్పుడైతే సీట్ని క్యాన్సిల్ చేసుకుంటారో అప్పుడే మీరు దేనికన్నా అప్లికేబుల్. మీరు స్పాట్ అడ్మిషన్స్ ఉండొచ్చు, స్పెషల్ ఫేజ్ ఉండొచ్చు. మీరు ఇప్పుడే ఈ టైం గ్యాప్లో ఎవరైతే సీట్ని క్యాన్సిల్ చేసుకుంటారో మీకు వచ్చిన కాలేజ్లో, వాళ్ళు మాత్రమే అప్లికేబుల్. మీరు నోటిఫికేషన్ వచ్చినాక నాకు సీట్ అట్లనే హోల్డ్ పెట్టుకుంటా, ఆ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత నేను చూస్తా అంటే ఈ సీట్ పోతుంది, ఆ సీట్ పోతుంది. సో మెయిన్ పాయింట్ నేను ఒకటే చెప్తున్నా, మీకు పక్క నాకు ఈ కాలేజ్ వద్దు అనుకున్న వాళ్ళు టీసీ తీసుకొని అడ్మిషన్ క్యాన్సిల్ చేసుకుంటే నెక్స్ట్ స్పాట్ అడ్మిషన్స్ రాని, మనకు ఇంటర్ స్పెషల్ ఫేజ్ రాని, నాకు అందులో ఏ కాలేజ్ వస్తే ఆ కాలేజ్కి పోతా అనుకున్న వాళ్ళు మాత్రమే టీసీ క్యాన్సిల్ చేసుకోండి. లేని వాళ్ళు ఆ కాలేజీలోనే ఉండాలి, ఇక వేరే ఆప్షన్ లేదు. ఎందుకంటే మనకు ఇంటర్మీడియట్ మార్క్స్ తక్కువ ఉన్నాయి, మనకు తక్కువ ఉండడం వల్ల మనకు మంచి కోర్స్ రాలేదు, అది యాక్సెప్ట్ చేసుకుంటలేరు చాలా మంది. సో మీకు ఇంటర్మీడియట్ మార్క్స్, క్యాస్ట్, వాటి మీద మనకు కాలేజ్ వస్తుంది కాబట్టి ఒకటే ఆప్షన్ అండి, ఉంటే ఆ కాలేజీలో ఉండండి, లేదు అంటే టీసీ క్యాన్సిల్ చేసుకొని నెక్స్ట్ మనకు వాళ్ళు ఇంకా క్లారిటీగా లేరు, స్పెషల్ ఫేజ్ ఉంటుందా, స్పాట్ అడ్మిషన్స్ ఉంటే మీకు ఫీజు రియంబర్స్మెంట్ రాదు, స్పెషల్ ఫేజ్ ఉంటే పక్క మీకు ఫీజు రియంబర్స్మెంట్ వస్తుంది. కానీ అవి రెండు అడిగా వాళ్ళు కన్ఫామ్గా చెప్పలేరు. సో మీరు వెయిట్ చేయాల్సి ఉంటుంది. సో మెయిన్ పాయింట్, మీ పేరెంట్స్కి అడిగి మీ ఒక డెసిషన్ తీసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి టీసీ తీసుకునేటప్పుడు ఎవరైనా మనీ అడిగితే పోలీస్ కంప్లైంట్ అని ఇవ్వండి, లేదంటే టీఎస్ దోస్త్ వాళ్ళకు కన్వీనర్ సార్కి కాల్ చేసి ఇట్లా ఫీజు అడుగుతున్నారు, నాకు ఈ కాలేజ్ నచ్చలేదు, నేను అడ్మిషన్ క్యాన్సిల్ చేసుకుందాం అనుకుంటున్నాను అంటే వాళ్ళ యాక్షన్ తీసుకుంటారు. సో వాళ్ళు అడిగినంత మీరు ఏమి ఇవ్వకండి, జస్ట్ నాకు ఈ కాలేజ్ నచ్చలేదు, నేను వేరే కాలేజ్కి వెళ్దాం అనుకుంటున్నాను అని టీసీ తీసుకోవాలి. టీసీ ఒకసారి తీసుకుంటే మీకు అడ్మిషన్ క్యాన్సిల్ అయిపోతుంది. అండ్ ఆ అడ్మిషన్ క్యాన్సిల్ అయింది కూడా మీరు టీఎస్ దోస్ హెల్ప్ డెస్క్కి కాల్ చేయాలి. చాలా మంది అసలు కాల్ చేస్తలేరు, జస్ట్ ఎంతసేపు అండి, ఫ్రీ ఆఫ్ కాస్ట్, జస్ట్ కాల్ చేసి మీ యొక్క డౌట్ మీ టీఎస్ దోస్ వాళ్ళకి చెప్తే అయిపోతాయి కదా. నేను టీసీ క్యాన్సిల్ చేసుకున్నాను, మళ్ళీ ఐడి డిలీట్ చేయించుకోవాలా, లేదా మీకు ఇబ్బంది ఉంటే మీ ఫాదర్తోని కానీ మీ బ్రదర్తోని కానీ ఎవరైనా తెలిసిన వాళ్ళతోని కాల్ చేపియండి ఏమైనా డౌట్స్ ఉంటే. సో మనకు ఫ్రీ ఆఫ్ కాస్ట్ మీకు ఎన్ని డౌట్స్ అని అడగచ్చు. కానీ వాళ్ళు ఏమంటున్నారంటే టీసీ క్యాన్సిల్ చేయించుకుంటే పక్కా మీకు ఐడి డిలీట్ అయిపోతుంది. నేనేమంటున్నా అంటే ఫస్ట్ వాళ్ళు మీ ఐడి అనేది డిలీట్ అయిపోవాలి, టూ టైమ్స్గా డిలీట్ చేసుకోవచ్చు. ఒకటి ఎక్కడైతే సెంటర్స్ ఉంటాయి డిగ్రీ కాలేజ్ నేను చెప్పాను కదా, సో అక్కడ వెళ్ళాలని డిలీట్ చేసుకోవచ్చు. లేదంటే మీకు ఏ కాలేజ్ అయితే అలాట్ అయిందో ఆ కాలేజ్కి వెళ్ళి టీసీ తీసుకొని నేను అడ్మిషన్ క్యాన్సిల్ చేసుకుంటా అంటే వాళ్ళు ఇంటిమేట్ చేస్తారు. అంటే వాళ్ళకు ఒక క్యాండిడేట్ తగ్గిపోతే నెక్స్ట్ ఫేజ్లో ఇంకొక క్యాండిడేట్ రావాలని వాళ్ళు చెప్తారు. ఈ క్యాండిడేట్ అడ్మిషన్ క్యాన్సిల్ చేసుకున్నాడు అని చెప్తే మీకు నెక్స్ట్ ఫేజ్లో స్పాట్ వస్తే స్పాట్, స్పెషల్ ఫేజ్ వస్తే స్పెషల్ ఫేజ్. సో రెండుకి చాలా డిఫరెన్స్ ఉంటుంది కాబట్టి మీరు పక్కా క్యాన్సిల్ చేసుకుంటా అంటే వెయిట్ చేయండి, లేదంటే ఏ కాలేజీలో వచ్చినా ఆ కాలేజీలోనే వేసుకోవచ్చు. నాకు ఇంట్రెస్ట్ లేదనుకున్న వాళ్ళు నార్మల్గా ఓపెన్ డిగ్రీ చేసుకోవచ్చు. సో ఈ 3 ఆప్షన్స్ మాత్రమే ఉన్నాయి కాబట్టి మీ ఫాదర్తోని, మీ మదర్తోని, మీకు ఎవరైతే ఎడ్యుకేషన్లో సపోర్ట్ ఇస్తున్నారో వాళ్ళకి అడిగి డెసిషన్ తీసుకొని నెక్స్ట్ స్టెప్ వేయండి. బ్లైండ్గా ఫాలో అవ్వకండి. చాలా మంది కాల్ చేసి మీకున్న డౌట్స్ని క్లారిఫై చేసుకోండి. మీరు ఎక్కువ మాకు స్పాట్ అడ్మిషన్స్ వద్దు, స్పెషల్ ఫేజ్ పెట్టండి అని ఒక 500 మెంబర్స్ కాల్ చేస్తే అప్పుడు స్పెషల్ ఫేజ్ పెడతారు. మళ్ళీ
మీరు ఎవ్వరు కాల్ చేయకపోతే మళ్ళీ స్పాట్ అడ్మిషన్స్ పెడితే మీకు ఇబ్బంది, ఫీజు రియంబర్స్మెంట్ రాదు స్పాట్ అడ్మిషన్స్లో. సో మీరు ఎవరైతే వీడియో చూస్తున్నారో ఈ 2-3 డేస్ కంటిన్యూగా కాల్ చేయండి, సార్ మాకు ఎన్నైతే సీట్స్ మిగిలినాయో మాకు స్పాట్ అడ్మిషన్స్ కాదు ఇంకొక ఫేజ్ పెట్టండి, నెక్స్ట్ ఆ ఫేజ్లో కూడా సీట్స్ మిగిలితే స్పాట్ అడ్మిషన్స్ పెట్టండి, అండ్ ఇంట్రా కాలేజ్ ఫేజ్ కూడా ఇవ్వండి, మాకు కొన్ని నచ్చని కోర్సెస్ వచ్చినాయని. ఇలా మీరు ఎక్కువ మంది కాల్ చేస్తే అప్పుడు పెడతారు. ఎవ్వరు కూడా కాల్ చేయకపోతే ఎవ్వరికి ఇబ్బంది లేదేమో అని స్పాట్ అడ్మిషన్స్ పెడతారు. సో ఇదంతా మీ చేతిలో ఉంది కాబట్టి ఎవరైతే వీడియో చేస్తున్నారో రేపు ఎల్లుండి 3 days వరుసగా చేస్తూనే ఉండండి, జస్ట్ ఫ్రీ ఆఫ్ కాస్ట్. మనకు వెబ్సైట్లోనే కింద ఉంటుంది హెల్ప్ డెస్క్, మార్నింగ్ 10 to 5 o'clock వరకు ఉంటారు. కాల్ చేసి మీ యొక్క డౌట్స్ కానీ అన్నీ క్లారిఫై చేసుకోండి. ఏ ఇష్యూ ఉన్నా హెల్ప్ డెస్క్కి మాత్రమే మీరు కాల్ చేయాలి. సో ఇవ్వండి. సో ఎవరైతే ఓపెన్లో చేద్దాం అనుకుంటున్నారో 3 యూనివర్సిటీస్ నుంచి ఉంటాయి, అంబేద్కర్ యూనివర్సిటీలో చేసుకుంటే మంచిగా ఉంటుంది. సో ఆ యూనివర్సిటీలో చేసుకోండి. నేనేమంటున్నా అంటే అందులో మీకు నచ్చిన కోర్స్ రిజిస్టర్ అయి పెట్టుకోండి, నేను జాయిన్ అవ్వండి అంటలే, సేఫ్ సైడ్గా అది అందులో రిజిస్టర్ అయి పెట్టుకోండి. మనకు 31st లాస్ట్ డేట్ ఉంది అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో. జస్ట్ అప్లికేషన్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ పెట్టేయండి. 31 తర్వాత మీరు ఫీ పే చేసుకోవచ్చు సపోజ్ ఇంట్రెస్ట్ ఉంటే. అంతలోపు ఏమన్నా అప్డేట్ వచ్చిందనుకో, స్పాట్ అడ్మిషన్స్ వస్తే మీకు గవర్నమెంట్లో లైక్ ఎవరైతే SC ST BC ఉంటారో మీరు మొత్తం ఫీజు కట్టాలి. అదే నాకు ఇంట్రెస్ట్ లేదు, నాకు నచ్చిన కాలేజ్ రాదు, ఏమైనా రీజన్స్ వల్ల రెగ్యులర్లో చేయని వాళ్ళు ఓపెన్లో చేసుకోవచ్చు. సో మెయిన్ పాయింట్ ఏంటంటే ఒకటే కంక్లూజన్, అప్డేట్ అయితే వాళ్ళు ఇవ్వలేరు. ఫస్ట్ పాయింట్, స్పాట్ ఉంటుందా, స్పెషల్ ఫేజ్ ఉంటుందా, ఇంట్రా కాలేజ్ ఫేజ్ ఉంటుందా, అది లేదు ఫస్ట్ పాయింట్. సెకండ్, ఎవరికైతే కాలేజ్ నచ్చలేదా టీసీ తీసుకోవాలి, నెక్స్ట్ ఏ ఫేజ్ వస్తుందో ఆ ఫేజ్లో మీరు అప్లై చేసుకోవాలి. థర్డ్, నాకు రెగ్యులర్ ఇంట్రెస్ట్ లేదు నేను ఓపెన్లో చేసుకుంటా అంటే ఓపెన్లో చేసుకోవచ్చు. సో 4th పాయింట్, లాస్ట్ పాయింట్ వచ్చేసి మీరు కాల్ చేస్తేనే మీకు వాళ్ళు ఏమన్నా చేస్తారు, లైక్ స్పెషల్ ఫేజ్ పెట్టడానికి లేమంటే ఇంట్రా కాలేజ్ ఫేజ్ పెట్టడానికి. ఎవ్వరు కూడా కాల్ చేయకపోతే వాళ్ళు పట్టించుకోరు. కాబట్టి మీ సెల్ఫ్గా ఎవరైతే వీడియో చూస్తున్నారో జస్ట్ ఒక్క కాల్ చేయండి, కాల్ చేసి మాకు నెక్స్ట్ ఫేజ్ పెట్టండి, ఇంట్రా కాలేజ్ ఫేజ్ పెట్టండి, అందులో కూడా ఎక్కువ సీట్స్ ఉంటే అప్పుడు స్పాట్ పెట్టండి అని చెప్పండి. అండ్ మీ పేరెంట్స్తో కూడా కాల్ చేయండి, అండ్ మీ పేరెంట్స్తో డిస్కస్ చేసుకొని మరి టీసీ క్యాన్సిల్ చేసుకుంటారా, నెక్స్ట్ ఫేజ్కి వెయిట్ చేస్తారా, అన్ని క్లారిటీగా మీ పేరెంట్స్కి అడగండి. అండ్ మీ పేరెంట్స్తో TS దోస్ హెల్ప్ డెస్క్కి కాల్ చేయండి. సో ఈ విధంగా ఉంటాయండి. అప్డేట్ అయితే రాలేదు, వస్తే ఈ వీక్లో రావచ్చు, లేదంటే నెక్స్ట్ వీక్ రావచ్చు. ఎప్పుడు వచ్చినా మీకు పక్కా అప్డేట్ అయితే ఇస్తా. సో చాలా స్టూడెంట్స్ రిపీటెడ్గా నేను ఎన్నిసార్లు అయిపోయినా అవే డౌట్స్ అడుగుతున్నారు కాబట్టి వీడియో చేయాల్సి వచ్చింది. సో ఇందులో చెప్పని డౌట్స్ ఏమైనా ఉంటే కింద కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ ఓపెన్ డిగ్రీలో అయితే అడ్మిషన్ చేసి పెట్టుకోండి, మనీ ఏం అడగరు, జస్ట్ అప్లికేషన్ చేసి పెట్టుకోండి. అంతలోపు ఏమైనా అప్డేట్ ఇస్తే నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఇలాంటి అప్డేట్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఎవ్రీడే గవర్నమెంట్ జాబ్ అప్డేట్స్ కానీ, ప్రైవేట్ జాబ్ అప్డేట్స్ కానీ, స్టూడెంట్కి రిలేట్ అయ్యే అన్ని ఇంపార్టెంట్ PDF లింక్స్ ఎవ్రీడే నా టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేయడం జరుగుతుంది. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు జాయిన్ అవ్వండి. అండ్ లింక్ కూడా కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేశాను, సో జాయిన్ అవ్వండి. ఇందులో మెన్షన్ చేయని ఏమైనా డౌట్స్ ఉంటేనే కింద మెన్షన్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.